ప్రత్యక్ష ఎన్నికలు ఆయనకు అసలు పరిచయం లేదు. కానీ ప్రత్యక్ష ఎన్నికలలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. అధిష్టానం కూడా ఆయన ఏమి చెబితే అదే వింటుంది. జిల్లాలో ఆయన మాట దాటి ఏ పని చేయదు. చెరగని చిరునవ్వుతో మౌన మునిగా ఉండే ఆయన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీలో చక్రం తిప్పుతున్నారట. అభ్యర్థుల గెలుపోటముల బాధ్యతను తన భుజస్కంధాలపైకెత్తుకుని మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఆర్థిక బలం, రాజకీయ బలంతో తనకు నచ్చని వారిని పక్కన పెట్టి తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతకు ఎవరు ఆ నేత? ఏపీలో ఎన్నికల నగారా త్వరలో మోగనున్న నేపథ్యంలో ఆయన రాజకీయ వ్యూహరచనలు ఏంటి? నెల్లూరు జిల్లా అధికార పార్టీలో ఆయనతో ప్రత్యేక స్థానం. అధిష్టానం కూడా ఆయన ముందు డూడు బసవన్నే. ఎవరి మాట వినని నైజంతో తాను అనుకున్నదే చేసే తత్వమున్న జగన్ సైతం ఆయనకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. ఆయన చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటిస్తారు. ప్రత్యక్ష ఎన్నికలతో పరిచయం లేని ఆయనే రానున్న ఎన్నికల్లో జిల్లా రాజకీయాలను శాసించేందుకు సిద్ధమయ్యారు. ఆయన మరెవరో కాదు, అందరూ ముద్దుగా పిలుచుకునే నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఏ నేత ఎక్కడ పోటీ చేయాలో, ఏ నేత పోటీ చేయకూడదో నిర్ణయించగల సామర్థ్యం, ఈ విషయంలో అధిష్టానాన్ని ఒప్పించగల నేర్పు ఉన్న నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజ్యసభ సభ్యులుగా, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఆయన. ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు జిల్లా రాజకీయాలన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి. చిరునవ్వుతో మితవాదిగా ఉండే వేమిరెడ్డి మౌనమునిగా జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరం నుంచి అనిల్ అవుట్ అయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి అనిల్ యాదవ్ మంత్రి అయిన తర్వాత జిల్లాలోని పార్టీ పెద్దలను పెద్దగా పట్టించుకోలేదని పార్టీ వర్గాలంటున్నారు. దీంతో అనిల్పై అందరిలోనూ కోపం పెరిగిపోయిందట. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అనిల్ నోటిదూలపై విరుచుకుపడి అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ విషయం జిల్లా రాజకీయాల్లో ఓ సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనిల్ మరోసారి నెల్లూరు నగరం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడిపోయి ప్రచారం కూడా చేపట్టారు. కానీ అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా అనిల్ను అధినాయకత్వం నర్సరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేస్తుందట. దీంతో దీని వెనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హస్తముందని అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి నారాయణపై ఈసారి పోటీ చేసి గట్టెక్కాలంటే ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనిల్ సరితూగగలడా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో అక్కడ మంచి నాయకుడు, అందరితో సత్సంబంధాలు కొనసాగించే వ్యక్తిని బరిలో దింపాలని ఆలోచనతో అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై వేమిరెడ్డి కూడా తన నిర్ణయాన్ని అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. దీంతో అనిల్ బదిలీ అనివార్యమైంది. ఇక జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా అనిల్ను నెల్లూరు నుంచి తరలించేయడాన్ని సమర్థిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. మొత్తానికి వేమిరెడ్డి మాట అధిష్టానం వద్ద చెల్లుబాటు అయిందని కూడా అంటున్నారు. ఇక అనిల్ బదిలీతో ఖాళీ అయిన నెల్లూరు నగర సీటును వైసీపీ అధినాయకత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఆఫర్ చేసినట్లు, దీనిని ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంతిరెడ్డిని పోటీకి దింపితే బాగుంటుందని ఇప్పటికీ అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఒకవేళ ప్రశాంతిరెడ్డి కాదనుకుంటే అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు కలిగి సౌమ్యుడిగా పేరున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు నగరం నుంచి బరిలో దింపాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరిద్దరిలో ఎవరు పోటీ చేసినా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపైనే ఉందని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసిందట. దీంతో నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి కూడా అధిష్టానం వద్ద తనకున్న విధేయతను కాపాడుకునేందుకు, నెల్లూరు నగర సీటును గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేవలం నెల్లూరు నగర నియోజకవర్గం ఒక్కటే కాదు, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకుని మరోసారి తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించేందుకు వేమిరెడ్డి సిద్ధమయ్యారట. ఏది ఏమైనా నెల్లూరు రాజకీయాల్లో వేమిరెడ్డి ఓ బ్రాండ్గా మారిపోయారు. ఎవరి మాట వినని అధినాయకత్వం కూడా వేమిరెడ్డి మాట విషయంలో జవదాడ్డం లేదంటే ఆయన్ను ఆ పార్టీ ఎంతగా నమ్ముకుందో అర్థమైపోతోంది. మరి రానున్న ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో, ఆయన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతారో లేదో వేచి చూడాలి.